హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. ఈరోజు అయితే మనం వీడియోలో బాగా వైరల్ అయినటువంటి ఎగ్ రెసిపీ అండి, ట్రెండింగ్ ఎగ్ రెసిపీ అనమాట. సో అది ట్రై చేద్దాము అనుకుంటున్నాను. ఎన్ని ఎగ్స్ వేద్దాం మొత్తము? మమ్మీ నాకైతే 3 కావాలి. నీకు ఎన్ని కావాలి? 3 ఎగ్స్ కావాలంట. ఆమెకి 3, నీకు? సరే, నేనైతే ఆల్రెడీ 6 ఉడకబెట్టేసిన. దాదాపుగా 1 మంత్ ఏమో అయిపోతుంది. ట్రెండింగ్ అయిపోయింది కూడా. అందరిది అయిపోయిన తర్వాత మేము స్టార్ట్ చేస్తున్నాం. ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం. ట్రెండింగ్ ఎగ్ రెసిపీ చేయడానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి. కొత్తిమీర, ఆనియన్, పచ్చిమిర్చి. నేనైతే 6 ఎగ్స్ తీసుకున్నాను కాబట్టి ఈ క్వాంటిటీలో తీసుకుంటున్నాను. వీటన్నిటిని కూడా గ్రైండ్ చేసి ఎగ్ మధ్యలో పెట్టాలి. సో చూద్దాం ఎలా వస్తుంది ఏంటి అని. ఉప్పు తగినంత. మేమైతే ఎగ్స్ని హాఫ్గా కట్ చేసుకున్నాం. మమ్మీ ఫస్ట్ నేను చేసేస్తాను. అన్నిటికీ కూడా టూత్ పిక్స్ని యాడ్ చేసి పెట్టినాము. ఎందుకంటే అది ఓపెన్ అయిపోతే ఏమో తినడానికి ఈజీగా ఉండదు అని చెప్పి. సో ఫస్ట్ ఎవరు టేస్ట్ చేస్తాను? సో క్యూటీ టేస్ట్ చేస్తానంట. వచ్చేసి ఆ టూత్ పిక్ ఉంటుంది, జాగ్రత్త. ఇటువైపు రా, ఇట్లా రా. ఇదేమి ప్రాంక్ కాదు, నార్మల్గా రెసిపీ, ట్రెండింగ్ ఎగ్ రెసిపీ. టూత్ పిక్ తినేవా ఇంత జాగ్రత్త. ఇలా కూడా పెరిగేసిన పిచ్చి. అస్సలు షెఫ్ వస్తున్నాడు ఇప్పుడు. మేము చేసే ఈ చిన్న చిన్న వంటలన్నింటికి కూడాను జడ్జిమెంట్ ఇచ్చేది ఆయననే. సో అసలు మా ఇంట్లో ఒక షెఫ్, 5 స్టార్ హోటల్ లెవెల్లో ఉన్న షెఫ్ ముందర ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నాం. ఏం చెప్తాడో ఏంటో తెలియదు. జస్ట్ సింపుల్గా అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు తిని. దా వైరల్ ఎగ్ రెసిపీ. కారం ఎక్కువైందా? బాగుంది, నాట్ బ్యాడ్. ఓకే, ట్రై చేయవచ్చు, మంచిగా ఉంది. ఇంకా ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే కనుక ట్రై చేయొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఓకే, పర్వాలేదు. అంటే ఇంగ్రీడియంట్స్ కొంచెం తగ్గినట్టుగా వేసుకుంటే కనుక బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.